ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ దుబాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. గతంలో మాజీ మంత్రి దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులు తప్ప ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. అభివృద్ధి అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివారులోని శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులతో కలిసి చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ పూజారులు ఆయనకు వేద మంత్రోచ్చారణల మధ్య ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండలానికి చెందిన ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ నాయకులు, వివిధ పార్టీల సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. ప్రజాపాలనకు ఆకర్షితులై మండలంలోని పలువురు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ నాయకులు, వివిధ పార్టీల సభ్యులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మాటలు చెప్పడం తప్ప ఆలయ అభివృద్ధికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. అభివృద్ధి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం దేవాలయంలో చైర్మన్ ఉషయ్య గారి రాజిరెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, దేవాలయం డైరెక్టర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పలువురు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీతో భాగ్యస్వామి అయి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వీరందరినీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల ఈ ప్రాంత అభివృద్ధి జరిగింది లేదు. నిన్న ఎమ్మెల్యే వచ్చి ఇక్కడేదో చేసినట్టు పెద్ద ఫోజులు కొట్టింది తప్ప నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, స్థానిక ఎమ్మెల్యేని 2 సార్లు ఎంపీగా ఉన్నావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు. కూడా వెళ్ళి గుడికి ఏమన్నా నయా పైసా పని చేసినావా? తెలంగాణ ప్రభుత్వంలో ఉండి పక్కన ముఖ్యమంత్రి ఉంటాడు. ఎంతో మరి యాదగిరిగుట్టలో ఏ విధంగా చేశారు, మరి ఈ కోట్లింగేశ్వర స్వామి ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి తప్ప ఈ 10 ఏళ్ళు నిద్రపోయినావు. ఇప్పుడు వచ్చేదో అధికారుల మీద దమాయించడు, ప్లాస్టిక్ అని ఇంకేదో అని చెప్తాను. అసలు ఏదైనా పని చేసినా ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెసే, మళ్ళీ ముందు కూడా అభివృద్ధి చేసే కాంగ్రెసే. ఖచ్చితంగా రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. మరి ఇదే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని వారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం.